ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన తండ్రి, సమయం మీది, మా జీవితాలు మీవి. ఎప్పుడో ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన నన్ను, మమ్మల్ని సజీవులుగా ఉంచారు. మా మధ్య ఉన్న నీ కుమారుడు రమేష్ను కూడా మీరు మరణాన్ని తప్పించారు. నీ మాటలు మాకు దయచేయండి అని పరమ వైద్యుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈ భూమి మీద అందరికీ బ్రతకాలనే ఉంటుందండి. కానీ అందరూ బ్రతుకుతలేదు. మనం బ్రతుకుతున్నామంటే ఆయన దయ. ఆయన దయ వల్ల మనం బ్రతుకుతున్నాం. ఆయన దయ లేకపోతే మనం ఈ భూమి మీద ఉండలేమండి. సంవత్సరమును ఆయన దయా కిరీటంగా ధరింప చేస్తున్నాడు. ఎన్నో సంవత్సరాలు దయా కిరీటాలుగా ఇచ్చాడు. మరొక సంవత్సరం దయా కిరీటంగా ఇచ్చాడు. దయ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, ప్రేమమయుడు. ఆయనకున్న లక్షణాలన్నీ మంచివి, మనకున్న లక్షణాలన్నీ వేరేగా ఉంటున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఎవరో మనల్ని పాడు చేస్తున్నారు. వద్దండి, పాడు చేసేవాళ్ళు మాట వినొద్దు. మనం దయ కలిగిన వారుగా, జాలి కలిగిన వారిగా, ప్రేమ కలిగిన వారిగా, ప్రేమను బోధించేవారిగానే ఉందాం. వాక్యంలోనికి వెళతాం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము 14, 15, 16 వచనాలండి. అతడు మన మధ్య ఉన్న రమేష్ ఎవరిని ప్రేమిస్తున్నాడంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఆయనే కాదండి, మనం అంతా ఎవరిని ప్రేమిస్తున్నాం? దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును. అతడు నా నామమును ఎరుగుదుడు గనుక నేను అతన్ని గణపరిచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో అతనికి నేను తోడుగా ఉంటాను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయుష్కాలం. ఆయుష్కాలం పెంచాలంటే ఎవరి చేతిలో ఉందండి? అది దేవుని చేతిలో ఉంది. మన ఆయుష్ పెరగాలి అంటే మనకి ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడే పెంచగలుగుతాడు. కనుక దీర్ఘాయుష్కాలం ఇవ్వాలి అంటే ఆయనే ఇవ్వాలండి. నా రక్షణ అతనికి చూపించేదను. నా రక్షణ, దేవుడు రక్షకుడు, ఏమండి, రక్షించేవాడు. ఆయన అందరినీ కాపాడుతాడు. అందుకే నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నిద్ర ఉండదండి. మనం నిద్రపోతాం, కునుకుతాం అలసిపోయి. కానీ ఆయనకి ఏమీ లేదండి, నిద్ర లేదు. ఏమండి, వైజాగ్ ట్రైన్ మనం రిజర్వేషన్ చేయించుకుని నిద్రపోతాం. కానీ ఒక ఆయనకి తెల్లవారులు ఏముండదండి, నిద్ర ఉండదు. ఆయన నిద్రపోయాడు అనుకోండి, ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? నిద్రలోకి వెళ్ళిపోతారు. ఆలోచించాలి. అలాగే మనల్ని కాపాడే దేవునికి కునుకు లేదండి, నిద్ర లేదు. అందుకే కీర్తనకారుడు రాస్తూ చూడండి, కీర్తనల గ్రంథం 107వ అధ్యాయము 6-7 వచనాలు. నిజంగా లేఖనాన్ని మనం ఆలోచించేయాలండి. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని ఏం చేశాడంటే విడిపించెను. ఆపదలు ఎన్నో ఉంటాయి. ఈ మానవ జీవితం ఎత్తున మనందరికీ క్షణక్షణం ఆపదలే.
ఆపదలు ఎన్ని ఉన్నాయంటే కొన్ని కాదండి, ఎన్నో ఆపదలు. నాకు ఆపద లేదనే వాళ్ళు ఎవరు కూడా లేరండి. గనుక మనకున్న ఆపదలన్నిటిలో నుంచి ఎవరు విడిపించాలి? దేవుడు. కష్టం వచ్చినప్పుడు కాదండి, ఎప్పుడు ఆయన దగ్గరికి మనం వస్తూ ఉండాలి. ఎప్పుడు ఏ టైంలో ఏ కష్టం వస్తుందో మనకి తెలీదు. కనుక కష్టం వచ్చినప్పుడు దేవా అని, సుఖం వచ్చినప్పుడు మనం మర్చిపోయేలాగా ఉండకూడదు. ఎప్పుడు కూడా ఎవరిని మర్చిపోకూడదండి? దేవుణ్ణి మర్చిపోకూడదు. ఎప్పుడు మర్చిపోకుండా ఉంటే కష్టకాలం ముందు ఎవరు మర్చిపోరండి మనల్ని? దేవుడు మర్చిపోడు. ఆపద వచ్చినప్పుడు ఆయన పట్టించుకోకుండా ఉండడు. ఆపద వచ్చినప్పుడు ఆపద వస్తుందని మనకి తెలియదు, కానీ ఎవరికి తెలుసండి? దేవునికి తెలుసు. కనుక ఆపదని ముందే ఎరిగిన దేవుడు ఏం చేస్తాడండి? విడిపిస్తాడు. నా కుమారుడు ఆపదలో ఉన్నాడు, నా కుమార్తె ఆపదలో ఉంది. నిజంగా ఎంత ఆపదంటే చాలా ఆపదండి ఆ కుటుంబానికి వచ్చినది. ఆ కుటుంబానికి, నాగన్న గారి కుటుంబానికి, బుజ్జి కుటుంబానికి ఉన్న సంబంధం ఎంత సంబంధం అంటే అసలు సొంత వారు కూడా ఉండే అంత సంబంధం కంటే ఎక్కువ సంబంధం. ఈ సంబంధంలో వాళ్ళకు వచ్చిన ఆపదలో ఎవరు మొరపెట్టుకున్నారండి? బుజ్జి, నాగన్న ఎవరికి మొరపెట్టారు? వారు సేవిస్తున్న దేవుడికి మొరపెట్టారు. మొరపెట్టగానే మొర ఆలకించిన దేవుడు ఏం చేశాడండి? ఉత్తరం ఇచ్చాడు, కాపాడాడు. అందుకే చూడండి, విడిపించాడు, రక్షించాడు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 5, 6, 7 వచనాలండి. వారు ఆయన తట్టు చూడగా, ఇంకెవరి వైపు చూసినా మన దుఃఖం ఆగదండి. మనం ప్రేమించే వాళ్ళకి, మనకి వాళ్ళు ఉపయోగపడతారన్న వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు మనం తట్టుకోలేకపోతాం. మరి అప్పుడు ఎవరి తట్టు చూడాలి? డాక్టర్ల వైపు చూసినా మా వల్ల ఏమవదు, డబ్బులున్న వాళ్ళు చూసినా, ఎంత డబ్బు తెచ్చినా బతకటానికి అవకాశాలు లేదండి అంటారు. మరి ఇప్పుడు ఎవరి తట్టు చూడాలి? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. ఏమంటే కుటుంబం, సంఘం అంతా కూడా, కుమారుని సన్నిధి అంతా దేవుని వైపు చూసామండి. రమేష్ గారి పట్ల ఆయన వైపు చూసాం. దేవా మీరు ఒక్కసారి చూడండి, అంజంలోంచి మేము నిన్ను ధరించుకుని ఉన్నాం, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయెను. దీనులమైపోయామండి. సంఘం అంతా దీనులైపోయారు. దేవుని దాసురాలు సంఘం దీనులమైపోవాలండి. దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి. శ్రమలనేవి మానవ రీత్యా వస్తాయండి, అందరికీ వస్తాయి. నాకు రాలేదు అనుకుని మనం అనుకుంటానికి లేదండి. ఏ టైంలో ఏ శ్రమ ఎలా వస్తుందో మన ఎవరికి తెలియదండి. అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని ఎవరంటే రక్షించేవారు? దేవుడు. అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవాయందు దేవుడు అంటే మనకి ఎప్పుడు భయం ఉండాలండి, భక్తి. యెహోవాయందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించిన. దూతలను పంపిస్తాడంట. తన దూతల్ని వాయువులుగా, తన దూతల్ని అగ్ని జ్వాలలుగా, తన దూతల్ని రక్షించేవారిగా, తన దూతల్ని ఇంకా కంచేపుల్లో అక్కడ ప్రమాదం జరుగుతుంది అనేటప్పటికీ అక్కడికి అవసరం, నేను అవసరం, నువ్వు అవసరం, మనం అవసరం. ఎవరిని పంపిస్తాడు? దూతల్ని. ఎందుకు పంపించవలసి వచ్చిందంటే మనం ఎవరంటే భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాం? దేవుడంటే భయభక్తులు కలిగి బ్రతికితే మనకి ఒత్తిడిని వదిలిపెట్టడండి. ఏమండి, ఎవరైనా మనం భయభక్తులు కలిగి మనం బ్రతుకుతున్నాం అనుకోండి, వాళ్ళు ఏయోటి మనకి సహాయం చేస్తూ ఉంటారు. కానీ దేవుడంటే భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాం అనుకోండి,
అసలు ఆయన చేసే సహాయం ఎంత తెలుసండి? దూతల భద్రతలో మనల్ని, మన కుటుంబాల్ని, మన సంఘాల్ని, దేవుని సంఘాల్ని, దేవుని కుటుంబాల్ని భద్రతలు, ఆయన భద్రతలో నడిపిస్తాడంట. మన ఊరిని, మన ప్రాంతాన్ని ఆనందంగా. ఏమండి, మన పక్క వాళ్ళు బాధపడుతుంటే మనకి సంతోషం ఎలా ఉంటుంది అంటే, ఊరు బాగోవాలి, దేశం బాగోవాలి, రాష్ట్రం బాగోవాలి, ప్రపంచమే బాగోవాలి. అంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఎవరంటే భయభక్తులు కలిగి ఉండాలండి? దేవుడంటే భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి మోసాలు, ద్రోహాలు, ఏమండి చెడుతనాలు మానేసి పవిత్రంగా యథార్థవంతులుగా యేసుక్రీస్తు బ్రతికినట్టుగా బ్రతికితే మన జీవితాలు ఎంత బాగుంటాయి, మనం పక్కనున్న వాళ్ళ జీవితాలు ఎంత బాగుంటాయి, మనం అంతా కూడా ఐక్యతగా ఉంటే మన దేశం ఎంత బాగుంటుంది, మన రాష్ట్రం ఎంత బాగుంటుంది, మన జిల్లా ఎంత బాగుంటుంది, మన పాడి పంటలు ఎంత బాగుంటాయి, మనం చేసేదంతా కూడా ఆశీర్వదింతాడు, దీవిస్తాడండి. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని ఏం చేస్తాయంటండి? రక్షించును. కీర్తనల గ్రంథం 103 అధ్యాయము, కీర్తనల గ్రంథం 103 అధ్యాయము 3-4 వచనాల్లో ప్రియమైన దేవుని సంగమా, ఆయన క్షమించువాడు, కరుణామయుడు, దయామయుడు, దీర్ఘశాంతుడు, కనికరం కలిగిన వాడు. ఆయన మన దోషాలు ఏం చేస్తాడంటండి? క్షమించువాడు, క్షమించటానికి సిద్ధ మనసు కలిగిన వాడే దేవుడండి. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని పరిస్థితులున్నా, నేను చచ్చిపోతాను అనే మాట మనం అనకూడదండి. ఇవన్నీ కూడా ఒక టైం వచ్చేటప్పటికి అన్నీ కూడా ఏం చేస్తాడు? నీకున్న అప్పులు, నీకున్న బాధలు, నీకున్న భారాలు, నీకున్న సమస్యలు, నీకు ఒకప్పుడు నువ్వు ఒక రేంజ్లో ఉన్నావు, మళ్ళీ ఆ రేంజ్కి నువ్వు వెళ్ళాలి అంటే నీ సంఘటనలన్నిటినీ ఆయన ఏం చేస్తాడు? కుదుర్చేవాడు. ఆయన నువ్వు ఆశ్రయిస్తే నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. నేను చచ్చిపోతాననే మాట మనం అనకూడదండి. మనం చచ్చిపోవడానికి పుట్టలేదు, మనం బ్రతుకుతాకు పుట్టాం, అనేకులు బ్రతికించడానికి పుట్టాం, అనేకులకి మేలు కోసం పుట్టాం, ఆశీర్వాదం కోసం పుట్టాం, అనేకులకి ఉపకారం కోసం పుట్టాం. ఒక రమేష్ గారు ఉండటం వల్ల ఎంతమందికి బళ్ళు బాగు చేసి ఇస్తాడండి ఆయన. ఎంతమంది బళ్ళు వేసుకుని ఎన్ని బళ్ళు అంటే కొన్ని వేల బళ్ళు ఆయన చేసేసాడు. అంటే అన్ని వేల బళ్ళు చేసేసిన ఆయన్ని వదిలిపెట్టుకున్నాడండి దేవుడు. ఇంకా నువ్వు కొన్ని వేల బళ్ళు చేయాలి నాయన, కొన్ని వేల మందికి నువ్వు ఉపకారం చేయాలి. ఉపకారం కలిగిన మనసు నీలో ఉంది కనుక, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నేను నిన్నేం చేస్తాను? తప్పిస్తాను. చచ్చిపోతాడు, ఇంకా చచ్చిపోతున్నాడు, మీరు తీసుకెళ్ళిపోండి అని ఎన్నో హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళిపోమన్నారు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసండి? ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశాడు తెలుసండి? పరమ వైద్యుడిగా ఆయన దిగి మరణం నుంచి తప్పించి ఈరోజు ఆయన ఏం చేశాడండి? తన దోషములన్నిటినీ క్షమించువాడు, తన సంఘటనలన్నింటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి మన ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధిలోకి వెళ్ళిపోతే ఇంకేముందండి? భార్యకి ఆనందం లేదు, పిల్లలకు ఆనందం లేదు, అత్తమావులకు ఆనందం లేదు, స్నేహితులకు ఆనందం లేదు. ఎంతమందో బళ్ళు చేయించుకున్నారు, అందరూ దుఃఖ సముద్రంలో, శోక సముద్రంలో మునిగిపోతారు. కానీ ఎవరికి ఆనందం అనేది ఉండదు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఏడ్చిన తర్వాత మర్చిపోతాం ఆయన్ని. కానీ అలా మర్చిపోకుండా మన మధ్యని నిలబెట్టుకున్న ఆయన ఎవరు తెలుసండి? దేవుడు. ఆయన సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములు, కరుణ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె యవనం కొత్తదగినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఎంత మంచి దేవుడు అండి యెహోవా. అందరికీ ఉపకారి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆ ప్రభువు నీకు ప్రభు అయ్యాడా? ఆ ఉపకారి నీకు ఉపకారి అయ్యాడా?
ఆయన ఎవరికి అపకారం చేశాడో చెప్పండి. ఆయన గాలి ఉచితం, ఉపకారమే కదా. ఆయన ప్రకృతి అంతా ఉచితం. సూర్యుడు ఉచితం, చంద్రుడు ఉచితం, నక్షత్రాలు ఉచితం, విశ్వం ఉచితం. కుమారుని ఉచితంగా ఇచ్చాడు. రక్షణ గొప్ప భాగ్యం ఉచితంగా ఇచ్చాడు. అన్నీ ఉచితంగా ఇచ్చిన ఆ యెహోవా అందరికీ ఉపకారిని. నువ్వు ఏమనుకుంటున్నావు? యెహోవా అందరికీ ఉపకారి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసుకుంటే ఎలా తప్పించుకుంటాం? ఆయన రక్షకుడు. శ్రమలో, బాధల్లో, ఇబ్బందుల్లో, హింసల్లో, ఇబ్బందుల్లో ఉన్న వాడిని రక్షించటానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఆయన ఎవ్వరికి అపకారం చేసేవాడు కాదు. గుడ్డివాడు కళ్ళు ఇచ్చినవాడు, మగవారికి నోడిచ్చినవాడు, చచ్చిపోయిన వారిని లేపినవాడు, పాపులమైన మన కోసం ప్రాణం పెట్టి తన ప్రాణంతో మన జీవితాన్ని ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు. తన రక్తాభిషేకం చేసి. చాలామంది ఎన్నో అభిషేకాలు, ప్రేమాభిషేకం, ఇదో ఆ అభిషేకం, ఈ అభిషేకం అంటారు. కానీ ప్రాణంతో రక్తముతో అభిషేకం చేసి పాపికి పరలోకం ఇచ్చిన ఒకే ఒక హీరో, ముల్లోకాల మహావీరుడు, మహాచక్రవర్తి, ఆ ప్రభువు నీ ప్రభువునిగా, నీ రాజుగా ఈ కుమారుని సన్నిధి ద్వారా నువ్వు స్వీకరిస్తే, ఇంత గొప్ప రక్షణను పొందుకుంటే ఈ భూలోకంలోనూ ఆనందమే, పరలోకంలో కూడా ఆనందమే. ప్రభు నందు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆనందమే. ఆయన ఎక్కడుంటే అక్కడ ఆనందం. ఆయన ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో ఆనందం. ఆయన ఏ సంఘంలో ఉంటే ఆ సంఘంలో ఆనందం. ఆయన ఏ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబంలో ఆనందం. ఈ ఆనందాన్ని, సంతోషాన్ని, ఈ రక్షణని మీకు లేకపోతే ఇది అనుకూల సమయం. నేడే రక్షణ దినం. యేసుక్రీస్తుని మీ ప్రభువునిగా, మీ రక్షకునిగా స్వీకరించండి. ప్రేమించిన తండ్రి, వాక్యం మీది, సమయం మీది. వాక్యం మమ్మల్ని మేము మోసం చేసుకొనక వాక్య ప్రకారం జీవించే జ్ఞానులుగా చేయండి. జ్ఞాన సంపన్నుడు, శక్తి సంపన్నుడు, సర్వసంపన్నుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన, స్తుతి, ఆరాధన తండ్రి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆయన సన్నిధి మనకి తోడై నడిపించును కాక. ఆమేన్. అందరికీ వందనాలు.